కరీంనగర్లో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు సహా మరో 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. మరి కాసేపట్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశంపై మేయర్ సునీల్ రావుతో మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు స్థానిక సంస్థలు తనుకొస్తున్న వేళ కరీంనగర్లో బీఆర్ఎస్ కు పెద్ద షాకే తగిలింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు మరి కాసేపట్లో బీజేపీలో చేరుతున్నారు. ఎందుకు అంటే మరో 10 నుంచి 20 మంది కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారని కూడా తెలుస్తోంది. అయితే పార్టీ ఎందుకు మారుతున్నారు, అసలు సునీల్ రావు మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి మేయర్ సునీల్ రావు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు పార్టీ మారుతున్నారు ఒక మాట వస్తుంది, నిజమేనా? నేను రాత్రి ప్రకటించిన కరీంనగర్ నగర అభివృద్ధి కోసం బండి సంజయ్ గారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న బీజేపీ వల్లనే కరీంనగర్ నగర అభివృద్ధి అవుతాయనే విశ్వాసంతో గత 5 సంవత్సరాలుగా కరీంనగర్ నగరంలో జరిగిన అభివృద్ధికి బండి సంజయ్ గారు ఏ విధంగా సహకరించారు, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు విడుదలయించారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఏ విధంగా వారిని ఒత్తిడిచి నిర్వహించారు, దానివల్ల కరీంనగర్ నగరం ఎంత గొప్పగా అభివృద్ధి చెందనే ఆలోచనతో వారి నాయకత్వంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్న వారి నాయకత్వంలో పనిచేస్తా బీజేపీ పార్టీలో పనిచేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పార్టీ ఎందుకు మారాల్సి వస్తుంది? ఓన్లీ కరీంనగర్ అభివృద్ధి కోసం. కరీంనగర్ అభివృద్ధి మా ఎజెండా. కరీంనగర్ నగరంలో గత 5 సంవత్సరాలుగా 11,1200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసినాం. కరీంనగర్ నగరాన్ని ఇప్పుడు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేసినాం. ఆ అభివృద్ధి అనేది కొనసాగాలి. అభివృద్ధి ఒకసారి ఆగితే ప్రజలు ఇబ్బంది పడుతుంది. కాబట్టి అభివృద్ధి కొనసాగాలంటే కరీంనగర్ నగరంకి సంబంధించినటువంటి సరైన నాయకత్వం మీద ఒక బండి సంజయ్ గారి గత 5 సంవత్సరాల నుంచి కూడా వారి నిధులు విడుదలయించి కరీంనగర్ నగరంలో అభివృద్ధిలో వారు దోహదపడ్డారు. వారి నాయకత్వంలో కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవచ్చు, నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. దానివల్ల అభివృద్ధి అనేది కొనసాగుతుంది. కాబట్టి నేను బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ చేయడానికి నేర్చుకున్నాను. అంటే సునీల్ రావు అంటేనే వెన్నుపోటు రాజకీయాలు కూడా ఒకటి విమర్శలు ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? వెన్నుపోటు రాజకీయాలు అంటే నాకు అర్థం కాదు. ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పనిచేయడమా? ఒక పార్టీలో నుండి ఒక పార్టీకి పనిచేయడం వెన్నుపోటు రాజకీయం అంటారు. ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ముందు 2 రోజుల ముందు అమ్ముడు పోతే వెన్నుపోటు రాజకీయాలు అంటారు. నేను ఇక్కడ కూడా నేను నా రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల నుంచి కూడా నేను స్ట్రేట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేసిన. వెన్నుపోటు రాజకీయాలు చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. పార్టీలో అవకాశం ఇస్తే ఒక రకంగా, అవకాశం రాకపోతే కేసీఆర్ కొడుకును, కేసీఆర్ బిడ్డను, కేసీఆర్ అల్లుడిని తిట్టే వ్యక్తులు కూడా ఉన్నారు. అట్లా కాదు. నేను ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి క్రిటిసైజ్ చేస్తున్నాను. నాకున్న కరీంనగర్ నగర అభివృద్ధి ముందు మిగతా అన్ని పక్కకు పెట్టేసి కరీంనగర్ నగర అభివృద్ధి నాకు ముఖ్యం. కరీంనగర్ నగరంలో పుట్టిన వ్యక్తిని, కరీంనగర్ నగరంలో పెరిగిన వ్యక్తిని, 5 సార్లు కార్పొరేటర్గా, కౌన్సిలర్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని, మేయర్గా పనిచేసిన వ్యక్తిని. కరీంనగర్ నగరం అభివృద్ధి కావాలనేది నా యొక్క తాపత్రయం. కాబట్టి కరీంనగర్ అభివృద్ధి ఏజెండా ముందు నాకు మిగతాన్ని పక్కకు పెట్టేసి ఈరోజు బీజేపీ నేతాను. అంటే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఏమైనా జగన్కులు ఏమైనా ఫోన్లు వచ్చాయా? మీరు ఎలాంటి సమాచారం ఇచ్చారు? నేను క్లియర్గా నేను రాత్రి రాజామా లేఖ పంపించిన అడిగే వాళ్ళు అడిగినారు, అడిగితే చెప్పినారు. నాకున్న అభిప్రాయం ఇది. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన వినోద్ కుమార్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను, కేసీఆర్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కరీంనగర్ అభివృద్ధి ఆగద్దు. కాబట్టి బీజేపీతో ఆ అభివృద్ధి సాధ్యం కాబట్టి బండి సంజయ్ గారి నాయకత్వం అనేది కాబట్టి నేను పోతున్నా అని చెప్పడం జరిగింది. అంటే మీకు మేయర్ పదవి ఇచ్చిన బీఆర్ఎస్ పెడుతున్నారు. అసలు బీఆర్ఎస్ మీకు నచ్చని అంశం ఏమైనా ఉందా? అది నేను కరీంనగర్ అభివృద్ధి ఎజెండా అన్నాక నేను బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడూ క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ క్రిటిసైజ్ చేసేంత కింది స్థాయికి నేను దిగజారలేదు. నేను కరీంనగర్ అభివృద్ధి నా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, అభివృద్ధి చేసే స్థాయిలో లేదు. ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో లేదు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరు కూడా నిధులు తీసుకొచ్చే శక్తిలో లేరు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గారు ఏ విధంగా 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిండు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా నిధులు రాకపోతే నిధులు విడుదలించిండో చూసిన వాటి వారి నాయకత్వం నచ్చింది నాకు. అండి కరీంనగర్ మేయర్ సునీల్ రావు మనోగతం. నాకు బీఆర్ఎస్పై ఎలాంటి కక్షపూరితమైన రాజకీయాలు కూడా ఏం లేవు. బీఆర్ఎస్ మీద నాకు ఎలాంటి అది కూడా లేదు. కేవలం కరీంనగర్ అభివృద్ధి కోసం బీజేపీలోకి వెళ్తున్నా తప్ప నాకు వేరేంటి రాజకీయాలతో సంబంధం లేదని చెప్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కరీంనగర్లో ప్రస్తుతానికైతే బీజేపీలోకి చేరికలు మాత్రం ఒక రాజకీయాలను వ్యతిరేకించడం చెప్పొచ్చు.